నేను గుడికి వెళ్తున్నాను. పోయిన వారం అంతకుముందు వారం అనుకున్నాను గుడికి వెళ్ళాలని, అయితే కుదరలేదని చెప్పాను కదా. ఈరోజు అయితే గుడికి వెళ్తున్నాను. ఈ శారీ ఎప్పుడుదో మీకు ఏమైనా గుర్తుందా? నేను చూపించాను మీకు ఈ శారీ. మీకు కానీ గుర్తుంటే కామెంట్ పెట్టండి. ఇది ఏ సందర్భంగా నేను ఈ శారీ కొనుక్కున్నానో మీకు గుర్తుంటే కామెంట్ పెట్టండి. ఈరోజు కట్టుకున్నాను ఈ శారీ. అయితే నేను చూపించాను, మీరు నా వీడియో ఫాలో అవుతుంటే ఈ శారీ మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇది ఎప్పుడు కొనుక్కున్నాను, దేనికి కొనుక్కున్నాను అనేది. ఓకే, ఇంకా మా వారు నేను గుడికి వెళ్తున్నాను. చూసారా, మా వారు బంగారం. ఓకే, నేనైతే గుడికి వెళ్తున్నాను. ఇంకా ఏమి లేదండి, స్పెషల్ ఏం లేదు, మామూలుగానే గుడికి వెళ్తున్నాను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే బాగుంటుంది. గుడికి వెళ్తే అప్పుడప్పుడు బాగుంటుంది కదా, మనకి మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకనేసి ఈరోజు వెళ్దామని ఇంకా రెడీ అయ్యాము, వెళ్తున్నాము. ఓకే, మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలి, మీ అందరి సమస్యలు తీరిపోవాలి అని నేనైతే గుళ్ళో దండం పెట్టుకుంటాను. నాకు చేతనయింది, నేను చేయగలిగింది. గుళ్ళో దండం పెట్టుకుంటాను. అందరూ బాగుండాలి, అందరూ ఏమనుకుంటే అవి జరగాలి, మన శాంతిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని అయితే నేను దండం పెట్టుకుంటాను దేవుడి దగ్గర. ఎందుకంటే ఇంక అదే కదా మనం చేయగలిగింది, ఏదైనా ఎవరికైనా. ఓకే, ఇంక అందరూ బాగుండాలి అని నేను దండం పెట్టుకుంటాను. గుళ్ళో కూడా ఒక వీడియో పెడతాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, మా పిల్లలు కూడా ఉండాలి. ఓకే, అందరూ టిఫిన్ చేయండి, కాఫీలు తాగండి, అందరూ హాయిగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. ఓకే అండి. గుడికి వెళ్ళాక వీడియో పెడతాను. నేనైతే హ్యాపీగా, నేను ఎన్ని బాధలున్నా హ్యాపీగా ఉంటానండి. నాకు తెలిసింది ఇదే, నేను ఇదే ఫాలో అవుతాను. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఏ సమస్యలు ఉన్నా మనిషికి అందరం హ్యాపీగా అట్లా ఉండాలి, బాగుంటుంది. అదే మనశ్శాంతిగా ఉంటుంది. ఉండన్ని రోజులు హ్యాపీగా ఉండాలండి. ఇంకా మనకేం కావాలి, ఓకే ఆస్తులు కూడబెట్టుకోవాలి అనేది ఏం లేదు. మనశ్శాంతిగా హ్యాపీగా ఉండాలి, ఉండన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, శుభ్రంగా అందరం బాగుండాలి. ఓకే, నేనేమన్నా పొరపాటు మాట్లాడితే మీరేం తప్పుగా అనుకోవద్దు. ఏదో నాకు తెలిసిందే మాట్లాడుతున్నాను. నేను పెద్ద తెలివిగా నేను మాట్లాడుతున్నానని అనుకోవట్లేదు. నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను, వీడియోల్లో కూడా అదే చెప్తాను. ఓకే అండి, బాయ్.